7కి అలా స్టార్ట్ అవుతాం అనుకున్నాను. బయటకు వచ్చేపాటికే ఎంత 8:30 అయింది. సరే బయటకు వచ్చాక ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకొని మైక్ ఆన్ చేద్దామని చెప్పి సైడ్ కాపీ ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. సో ఇంకా మైక్ మార్చాను అనమాట. సో ఐ హోప్ ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఇలా వీకెండ్ ఏదన్నా ఊరు వెళ్ళిపోవాలి, లైక్ పక్కన ఊర్లు కానీ అలా. లోకల్లో అస్సలు ఉండకూడదు వీకెండ్లో. కంకిపాడు, ఇప్పుడే కంకిపాడు దాటాం గాయ్స్. పరిస్థితి చేస్తే హాయిగా ఉంది. వాయిస్ కూడా కొంచెం పెద్దగా లౌడ్గా మాట్లాడటానికి ట్రై చేస్తా. అప్పుడు పక్కన వెహికల్ సౌండ్స్ కానీ ఎయిర్ సౌండ్ కానీ వచ్చినా కొంచెం నా వాయిస్ వినిపిస్తుంది. పొద్దున్నే జావా తాగి బయలుదేరిపోయాను అనమాట నేను. పైన మౌంట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. స్పెట్స్ తీయాల్సిందే. స్పెట్స్ తీసి హెల్మెట్ తీసి, అయ్యో ఇక్కడ వచ్చేస్తా. వాక్ అయితే అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ అనుకో, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాను ఎన్నో అని ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఆ షేక్ లేకుండా వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నా, చూద్దాం. క్లౌడ్స్ మట్టికి చాలా బాగున్నాయి ఇవాళ. చూడటానికి క్లైమేట్ చాలా బాగుంది అన్నమాట. ఆ క్లౌడ్స్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, స్కై. అబ్బా ఇది చూడండి అయ్యా. మనం ఫాస్ట్గా వెళ్ళవసరం లేదు. సో 60లో వెళ్తేనే కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నట్టుంది, హాయిగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఆ క్లైమేట్ ఇలా ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఎండ స్టార్ట్ అయిపోతుంది కదా, కొంచెం ఎండ అనిపిస్తుంది, చెమటలు వస్తాయని చెప్పి అనుకున్నాను. బట్ అంత ఎండేం అనిపించట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అలా అయింది. మనం ఎటు తిరగవసరం, మన బాదం పాలు తాగడానికి ఎలా స్ట్రైట్కి వెళ్తే చాలు. ఈ సైడ్ కొబ్బరి చెట్లు బాగున్నాయి, లైక్ అవి ఫ్యాన్సీ కొబ్బరి చెట్లు లాగా ఉన్నాయి. అయ్యో కొంచెం ఎగిరే ఆ గాల్లో నేను ఎగురుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయనా. నాకు కాల్ వస్తుంది. కాల్ వస్తున్నట్టుంది, అందుకే పక్కన ఆపాను. అంబులెన్స్ హెల్ప్ లైన్ అంట. గాయస్ చేతులు ఇదంతా జుమ్ అంటున్నాయి. హలో హలో
ఎలా కంప్యూటర్ ఆన్ చేయాలి? కంప్యూటరా ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. రైట్ సైడ్ స్విచ్ బోర్డ్ ఉంటుంది కింద. ఎక్కడ స్విచ్? CPU పక్కనే రైట్ సైడ్ ఆ టేబుల్కే అండర్ టేబుల్ అనమాట. అండర్ టేబుల్ రైట్ సైడ్ స్విచ్ బోర్డు ఉంటుంది. ఆ స్విచ్ బోర్డులో చివరి స్విచ్ చేయాలి. లేదంటే అన్ని స్విచ్లు వేస్తే అప్పుడు స్విచ్ ఆన్ అయిందనుకో యూపీఎస్ ఆన్ అవుతుంది. అన్ని స్విచ్లు వేయండి. అన్ని స్విచ్లు వేస్తుంటే మీకు అక్కడ యూపీఎస్ ఆన్ అయ్యింది, కుయ్యి అని సౌండ్ వస్తుంది. ఆన్ అయిందా? ఆగు అయితే ఆ యూపీఎస్ అలా నొక్కి వదిలేసాయి. నొక్కి వదిలావా? బ్లింక్ అయిందా? బ్లింక్ అయ్యి ఆగేదాకా ఆగు. ఆగు. ఆగిందా? బ్లింక్ అవటం ఆపేసింది కదా. ఇప్పుడు CPU బటన్ నొక్కు. CPU బటన్. CPUకి లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది బటన్, అది నొక్కొదిలే. నొక్కేవా? ఆనందా రెడ్ కలర్ లైట్ వెలిగిందా? CPU వెలిగిందా? ఓకే అయితే ఆన్ హలో. అండ్ ఇప్పుడు చూస్తా ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో. ఎలాగో ఆపాను కాబట్టి కాల్ వస్తే ఇంతే, ఆపేసి పక్కన ఆపేసి మాట్లాడుకోవటమే. ఐ మీన్ గుడ్ బై గాయ్స్. సామాజిక ఆరోగ్య కేంద్రం అంట ఇది, హాస్పిటల్ ఇది. కరెక్ట్ టైంకి కాల్ వచ్చింది. నేను కాల్ మాట్లాడి పెట్టేసి వీడియో అలా టెస్ట్ చేస్తున్నా, అంతే బ్యాటరీ అయిపోయిందనమాట. సో వెంటనే బ్యాటరీ మార్చేసా. అండ్ ఇప్పుడు స్పెట్స్ కూడా పెట్టేసుకున్నా. సైడ్ ఆపడం వల్ల 3 పనులు కలిసి వచ్చినాయి. లైక్ ఫోన్ మాట్లాడాము, బ్యాటరీ చేంజ్ చేసాము, స్పెట్స్ కూడా పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అయితే అబ్బో అదే కదా అయింది, తెరవరేమో అయింది. guys. సో అదే అన్నమాట అప్సరా బాదం పాలు. గ్లాసులు ఓకే, 2 గ్లాసులు పాలు. వెరైటీస్ ఉన్నాయా వాటిలో? ఓకే. వెరైటీ అంటే పిస్తా ఉంది, టైం పడుతుంది. ఎంత? 130.
అయిపోయింది. బాదం పాలు ఐస్ క్రీమ్. పాలు 2000. 2000. అక్కడ వేణుగోపాల్ స్వామి గుడి ఏదో ఉంది. అందరూ మా వాళ్ళు బాదం పాలు ఫేమస్, ఇక్కడ బాదం పాలు ఫేమస్. దీంట్లో ఆ కోవా వేస్తున్నాడు, టేస్ట్ బాగుంది. మొత్తం ఇవే ఉన్నాయి చూడండి, లైక్ బాదం ముక్కలే కనిపిస్తున్నాయి మొత్తం. నేను అయితే ఈ ఫ్రంట్ కూడా షాప్ పెట్టారు, అన్నీ అప్సరా బాదం పాలు పెట్టారు, ఫ్రంట్ బళ్ళు పెట్టారు. అవన్నీ వాళ్ళే కాదు. వైట్ కర్చీప్ యూజ్ చేసామనుకో అంతా వైట్ అయిపోతుంది. అబ్బా హాయిగా ఉంది, చల్లగా ఉంది లోపల పుట్టంతా. ఇంకా గాయస్ మనం బయలుదేరాం. భయ్యా ఒకసారి సో గాయస్ ఇంకా తినేసి మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తాం. ఆహా అన్నీ డిసిప్లైన్గా వెళ్తున్నాయి లైన్గా, ఫామిలీ లైన్ అనుకుంటా లైన్గా వెళ్తున్నాయి. బాదం పాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా దాంట్లో ఈ బాదం స్లైసెస్ చేసి వేసాడు అనమాట, అవే ఇన్ని ఉన్నాయి దాంట్లో, అవి ఉన్నాయి. మళ్ళీ ఆ కోవా ఒకటి వేస్తారు కదా, బాదం కోవాను, మరి అది టేస్ట్ రావటానికో అది కూడా బాగుంది. సో దాని ముందు ఇంకా చాలా బళ్ళు పెట్టారు, దాని మీద కూడా అప్సరా అనే ఉంది. అతన్ని అడిగితే అది మాయ కాదు అన్నాడు అతను. మామూలుగా అయితే ఆ బ్రాండ్ వేరే వాళ్ళు యూజ్ చేసుకొని ఇవ్వరు, అది వాళ్ళ ఎదురుగా షాప్ పెడుతుంటే. మరి 3 బళ్ళు ఉన్నాయి. సో అయితే మరి వీళ్ళు ఏమో అనలేదేమో, మీకు కస్టమర్స్ వచ్చారు కదా అని నేను ఇంకెక్కువ అడగలేదు. నా ఫోకస్ అంతా తాగే దాని మీద ఉంది. ఫస్ట్ 2 గ్లాసెస్ వేసేసా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఏమనిపించట్లేదు. సో చూద్దాం, మధ్యలో ఏమన్నా కనిపిస్తే తినేద్దాం. సో
బాగుంటుందంటే చెప్పండి, వచ్చి తినేసి వెళ్తాను నేను. ఇక్కడ బాదం పాలు బాగుంటాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చి తాగా. ఇంకా దాన్ని ఏమంటారు, సుగంధి కూడా బాగుంటుంది అంటారు ఇక్కడ ఆ ఏరియాలోనే. అయితే ఇది తాగి అది తాగామనుకో మళ్ళీ బాదం పాలు టేస్ట్ పోతుంది. రంగు మీద కొంచెం సేపు ఉండాలి ఆ టేస్ట్.